నెక్స్ట్ వీక్ మనకి ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది, అందుకని ఆబ్జెక్ట్ ఫార్ములా కదా కరెంట్ ఎలక్ట్రిసిటీలో. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ కరెంట్ మీద వచ్చే ఫార్ములాలు రాద్దాం. ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా రాసుకోండి. నెక్స్ట్ వీక్ మనకి ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా I = Q/T అన్నమాట. ఇన్స్టంటేనియస్ కరెంట్ అయితే I = dQ/dt అన్న. అప్పుడు dQ ఏం రాయొచ్చు అంటే I × dt అని రాసుకోవచ్చు. మనకి Q వాల్యూ కావాలంటే దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ dQ అంటే Q అవుతుంది. దేర్ఫోర్ Q = I × dt అవుతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ కి ఫార్ములా చూసుకోండి. నెక్స్ట్ వీక్ మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంది, దాని మీద వచ్చే ఫార్ములా చదువుదాం. సరే సార్ రాలేదు మేడం. హలో చూడమ్మా. తర్వాత I = Q/T రా. టైం పీరియడ్ కి ఫ్రీక్వెన్సీ మధ్య రిలేషన్ ఏముందంటే Q × F అవుతుంది. ఇక్కడ 1/T బదులు ఎంత రాయొచ్చు అంటే F అని రాసుకోవచ్చు. రాదురా. ఓమ్స్ లా V = IR. ఇవన్నీ చెప్పిన V = IR. అలాగే R = మనం ఏం రాయొచ్చు అంటే ρL/A అని రాసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా ఫార్ములా రాసుకోవాలంటే R = ρL/πr². అలాగే ఇంకొక ఫార్ములా ఏం రాయొచ్చు అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అయితే, V అంటే వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అయితే అప్పుడు R ∝ L² అని రాసుకోవచ్చు. ఇవన్నీ ఫార్ములాలు జాగ్రత్త తెచ్చుకోవాలి. ఇంకోటి ఏం రాసుకోవచ్చు అంటే R ∝ 1/A² అని రాసుకోవచ్చు. తర్వాత రెసిస్టర్ సిరీస్ లో ఉండే ఫార్ములా RS = R1 + R2 + R3 అనమాట. ప్యారలల్ లో ఉంటాయి RP 1/R ఏం రాయొచ్చు అంటే 1/R1 + 1/R2 + 1/R3 అని రాసుకోవచ్చు. ఇవన్నీ మీకు చెప్పిన ఫార్ములాలే. I = Q/T. ఇన్స్టంటేనియస్ కరెంట్ అంటే I = dQ/dt. మనకి సరే బ్యాక్ కెమెరా పెడదాం. కొద్దిగా బోర్డు బ్లర్డ్ గా ఉందంట. బ్యాక్ కెమెరా పెడదాం చూడమ్మా. ఎలా ఇప్పుడు బానే ఉందమ్మా. ఈ ఫార్ములాని స్క్రీన్ షాట్ కొట్టరా. ఓకే సార్. అరే ఇప్పుడు S5 S6 ఒకటేనా? మొత్తం S5 లో పెట్టారు మీ మొత్తాన్ని. సార్ స్క్రీన్ షాట్ తీసేసారు సార్. ఏంటమ్మా తీసావు స్క్రీన్ షాట్? J6 వాళ్ళు కూడా తీసుకుంటారా. తర్వాత దీని మీద వచ్చే ఫార్ములా మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడరా. మెటీరియల్ దగ్గర ఉన్నాయా? టైం పీరియడ్ ఫ్రీక్వెన్సీ మధ్య రిలేషన్ 1/T ఇస్తే రాయొచ్చు అంటే F రాసుకోవచ్చు. అంటే I = Q × F అనమాట. Q అంటే చార్జ్, F అంటే ఫ్రీక్వెన్సీ. దీని మీద ప్రాబ్లం చూద్దాం. చూడండి, స్క్రీన్ షాట్ చేశారా? సంతోష్ అయిపోయిందా? తీసేయండి సార్. J6 వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ చేయండి అమ్మా. ఓమ్స్ లా V = IR రా. రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ ఫార్ములా ρL/A అనమాట. ఇక్కడ L అంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్, అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ దీన్ని ఫార్ములాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ πr² రాసుకుంటాం. వాల్యూమ్ కాన్స్టెంట్ నుండి ఈ ఫార్ములా రాసుకుంటాం. సార్ నా దగ్గర మెటీరియల్ ఉంది సార్. చూడమ్మా, అందులో కరెంట్ ఎలక్ట్రిసిటీ తీసి లెవెల్ 1 చూడమ్మా. లెవెల్ 1 లో ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఇలా అవన్నీ ఫార్ములాలు చూసుకోండి. స్క్రీన్ షాట్ చేశారు కదా. బ్లర్డ్గా ఉంటే ఒకసారి బ్యాక్ కెమెరా పెడదాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా.
If the electron in hydrogen atom makes 6.25 into 10 power 15 revolution in 1 second, the electric current is అన్నాడు. ఇక్కడ హైడ్రోజన్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉందిరా, ఓకేనా? అది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఇట్ కంప్లీట్, ఓకేనా? 6.25 into 10 power 15 revolution in 1 second. The number of revolution in 1 second ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చారమ్మా, ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్త చూడరా. ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇచ్చారు, 6.25 into 10 power 15 revolution per second, revolution in 1 second అంటే number of revolution 1 second ఏమంటారంటే ఫ్రీక్వెన్సీ అంటారు. The electron revolving around the in circular path అని ఇచ్చాడరా. The electron in hydrogen atom makes 6.25 into 10 power 15 revolution per second అన్నాడు. అంటే ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 1.6 into 10 power minus 19 అనమాట. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా నీకు తెలుసు, I is equal to Q by T అని రాయొచ్చు, క్యాపిటల్ T అని రాయొచ్చు. మీకు Q is equal to N, ఈ ఫార్ములా తెలుసా? ఎలక్ట్రాన్ అంటున్నాం కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఉండేది హైడ్రోజన్ ఆటమ్ లో, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే 1 into E తీసుకుంటాం, అంటే Q into E. ఇక్కడ ఈ బదులు ఎంత రాయొచ్చు అంటే మనం స్మాల్ ఈ రాసు, Q బదులు ఎంత రాయొచ్చు అంటే ఈ రాసుకోవచ్చు. 1/T బదులు ఇందాక చెప్పా F అని రాసుకోవచ్చు. Therefore I is equal to E into F అన్నమాట. E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, F అంటే ఫ్రీక్వెన్సీ. అవి ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసుకోండి. అప్పుడు ఎంత అయిందంటే 6.25 into 10 power చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ వాల్యూ ఎంత అంటే 1.6 into 10 power minus 19. ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 6.25 into 10 power 15 అమ్మ. ప్లస్ ఇక్కడ -19 ఉంది, ఇక్కడ ఏమన్నా +15 ఉంది. బేస్ సమానం కాబట్టి అరే నాకు సైతారుడు వీడియో రావట్లే. నేను ఇక్కడ పార్టిసిపెంట్ లోకి వచ్చాలే, ఏం సౌండ్ వస్తుందని. సరే ఐ వాల్యూ ఇచ్చాడు, ఐ వాల్యూ కనుక్కోవాలి. హైడ్రోజన్ ఆటమ్ లో ఒక ఎలక్ట్రాన్ ఉండేది కాబట్టి Q is equal to N into E, అంటే Q into 1 into E, అంటే Q బదులు మనం E రాసుకోవచ్చు. కనిపించలేదా? సరే నువ్వు చేస్తా ఉండు, లాస్ట్ లో చెప్పు. ఇక్కడ 10 power minus 19 రా, 10 power లో -19 ఉంది, ఇక్కడ 10 power లో 15 ఉంది. బేస్ సమానం కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం, పవర్ యాడ్ చేస్తాం. ఇక్కడ -19, ఇక్కడ ఏమైనా +15, -19 లో +15 పోతే -4 వస్తుంది. అప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకో, ఇక్కడ 10 power -4 వచ్చింది. ఇక్కడ 6.25 into 1.6 రా, మల్టిప్లై చేస్తున్నా, రాసుకో. 16 ఎంత అంటే 80, 16 32, 32 + 8 ఎంత అంటే 40, 16 into 6 ఎంత అంటే 96, 96 + 4 ఎంత అంటే 100 రాసాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని పాయింట్స్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక 2 పాయింట్స్, ఇక్కడ ఒక 1 పాయింట్, అంటే మొత్తం 3 పాయింట్స్ దగ్గర పాయింట్ పెట్టాలి. ఇక్కడ పాయింట్ పెడతాం, అంటే మిగిలింది ఎంత అంటే మనకి 10 into 10 power -4 వచ్చింది. ఇక్కడ ఒక 10 పోతే మిగిలింది ఏమైందంటే 1 into 10 power -3 అవుతుంది. దీన్ని ఎవరు రాయొచ్చు అంటే 1 mA అని రాసుకోవచ్చు. 1 into 10 power -3 ఎవరు రాయొచ్చు అంటే 1 mA అని రాసుకోవచ్చు. చూడమ్మా, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడరా. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ లో ఒక ఎలక్ట్రాన్ ఉండేది, ఒక ఎలక్ట్రాన్ ఒక ప్రోటాన్ ఉండేది కాబట్టి ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 1.6 into 10 power -19 రాస్తాం. ఐ వాల్యూ కనుక్కోవాలి. I is equal to Q by T. Q బదులు ఎంత రాయొచ్చు అంటే E రాసుకోవచ్చు. 1/T బదులు F రాయొచ్చు. ఈ వాల్యూ ఇచ్చాడు, F వాల్యూ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసాం. ఎలక్ట్రిక్ కరెంట్ ఇది స్క్రీన్ షాట్ చేయండి అమ్మా. J6 J5 వాళ్ళు ఇద్దరు. అరే గ్రూపులు సపరేటా ఒకే గ్రూపా? ఏమా అలా అయిపోయిందా?
అలా తీసేచా మళ్ళా సంతోష్ అయిపోయిందమ్మా స్క్రీన్ షాట్ అయిపోయింది అదే స్క్రీన్ షాట్ తీసేస్తున్నారా సంతోష్ అయిపోయిందమ్మా ఎలా సంతోష్ ఉన్నావా అయిపోయిందా అయిపోయింది సార్. ఓకే అయిపోయింది సార్. తర్వాత ప్రాబ్లం రా తర్వాత చూడండి current through wire connected to condenser varies with the time as I is equal to 2t plus 1 ampere. The charge transport to the condenser from t equal to 0 to t equal to 5 seconds అన్నాడు. సరే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఐ వాల్యూ ఇచ్చాడు రా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 2t plus 1 ఆంపియర్ అని ఇచ్చాడు. ఓకేనా, ఒక కండెన్సర్ కి ఒక వైర్ అనేది కనెక్ట్ చేశాడు. ఓకేనా, అప్పుడు కండెన్సర్ ఒక వైర్ కనెక్ట్ చేసి ఆ వైర్ లోకి పాస్ అయ్యే కరెంట్ ఎంత అంటే 2t plus 1 ఇచ్చాడు. ద చార్జ్ ట్రాన్స్పోర్ట్ టు ద కండెన్సర్ ఫ్రమ్ t equal to 0 to t equal to 5 seconds. ఒక కండెన్సర్ కి వైర్ కనెక్ట్ చేస్తే ఆ వైర్ లోకి వెళ్ళే కరెంట్ ఇది ఇచ్చాడు. అయితే చార్జ్ కనుక్కోమంటున్నాడు. t equal to 0 to t equal to 5 seconds దగ్గర చార్జ్ అనేది మనం కనుక్కోవాలి. ఈ కింద ఫార్ములా చెప్పా, ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే dq by dt అని చెప్పాము. మన క్యూ వాల్యూ కనుక్కోవాలి. కరెంట్ అనేది వేరీస్ విత్ టైం, అంటే కరెంట్ అనేది టైంతో పాటు ఇక్కడ చేంజ్ అవుతా. అప్పుడు క్యూ వాల్యూ ఎలా కనుక్కుంటా, dq ఎలా అంటే ఐ ఇంటూ డిటి రాస్తాం. ఇక్కడ దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ dq ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ ఐ ఇంటూ డిటి అవుతుంది. కరెంట్ అనేది ఎక్కడి నుంచి అక్కడ చేంజ్ అవుతుందంటే 0 to 5 seconds కాబట్టి బిట్వీన్ ద లిమిట్ 0 to 5 రాసుకోవాలి. ఇక్కడ ఇంటిగ్రల్ dq అంటే ఎంత అంటే q అనమాట. ఇంటిగ్రల్ 0 to 5. ఇక్కడ ఐ వాల్యూ ఎంత అంటే 2t plus 1 ఇంటూ డిటి రాస్తాం. ఇక్కడ ఇంటిగ్రేషన్ మీకు తెలుసు కాబట్టి సపరేట్ చేస్తున్నారా. ఇంటిగ్రల్ 2t plus 2t ఇంటూ డిటి సపరేట్ మల్టిప్లై చేసుకో. 2t ఇంటూ డిటి బిట్వీన్ ద లిమిట్ 0 to 5 ప్లస్ 1 ఇంటూ డిటి బిట్వీన్ ద లిమిట్స్ ఎంత అంటే 0 to 5. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిటి బిట్వీన్ ద లిమిట్ 0 to 5. 2 అనేది కాన్స్టెంట్ రా, బయట వేసుకుంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా x పవర్ n plus 1 by n plus 1. ఇక్కడ x ప్లేస్ లో t ఉంది, ఇక్కడ t ప్లేస్ లో t పవర్ లో ఏం లేకపోతే ఎంత ఉన్నట్టు అంటే 1 ఉన్నట్టు. ఇక్కడ x ప్లేస్ లో t ఉంది, n ప్లేస్ లో 1 ఉంది, dx ప్లేస్ లో dt ఉంది. ఇప్పుడు దీనికి ఫార్ములా అప్లై చేయాలి. ఇంటిగ్రల్ t పవర్ 1 dt అంటే t పవర్ 1 plus 1 by 1 plus 1. అప్పుడు ఇది ఎంత అవుతుందంటే t స్క్వేర్ బై 2 అవుతుందమ్మా. బిట్వీన్ ద లిమిట్స్ ఎంత అంటే 0 to 1 ప్లస్ ఇక్కడ రాసిన ఇంటిగ్రల్ dx అంటే x, అలాగే ఇంటిగ్రల్ dt అంటే ఎంత అయ్యిందంటే t అయ్యింది. బిట్వీన్ ద లిమిట్స్ ఎంత అంటే 0 to 5 అవుతుంది. 0 to 5. ఇక్కడ చూడరా, ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ t ఉన్న ప్లేస్ లో ఒకసారి 5 రాసుకోవాలి, ఒకసారి 0 రాసుకోవాలి. 0 రాస్తే 0 అయిపోయింది. ఎప్పుడైనా అప్పర్ లిమిట్ రాసుకోవాలి. దీన్ని లోయర్ లిమిట్ అంటారు, దీని అప్పర్ లిమిట్ అంటారు. ఇక్కడ t ఉన్న ప్లేస్ లో 5 రాయి, ఎంత అయిందంటే 5 స్క్వేర్ అయింది. ఎరా ఇక్కడ t ఉన్న 5 అవుతుంది. దేర్ఫోర్ ఇది ఎంత అయిందంటే 25 plus 5 అన్నమాట. అంటే ఎంత అయిందంటే 30 చార్జ్ కాబట్టి యూనిట్ 30 కూలమ్స్ వస్తుంది. 30 కూలమ్స్. అదిరా స్క్రీన్ షాట్ చేయమ్మా. అది కూడా అయిపోయింది సార్. తీసేస్తారు. ఓకే, దాని డూండేస్ J6 కదా నువ్వు డూండేస్, అది కూడా స్క్రీన్ షాట్ చేసి నువ్వు గ్రూప్ లో పెట్టాలి.
అలాగే సార్. వస్తుంది, బాగానే వస్తున్నాయా నీట్గానే? నీట్గానే వస్తుందా? క్లారిటీగానే ఉన్నాయి సార్. క్లారిటీగానే సార్ ఉందా? క్యాట్గానే ఉంది. ఓకే. అది వివేక్ గారు ఉన్నాడా? వివేక్ సార్ క్లారిటీగానే ఉంది సార్. ఓకే. తర్వాత చూడమ్మా, వర్ధన్ గారు ఎవడు ఇందాక ఫస్ట్ క్లాస్ రాగానే గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాడు. సార్ వర్ధన్ ఉన్నావా? సార్ ఉన్నా సార్. పెద్ద పెద్ద సౌండ్ చేస్తా, పెద్ద పెద్ద సౌండ్ సార్ పక్కన చేస్తా. మా అన్నయ్య క్లాస్ వింటున్నాడు సార్, అందుకే సార్. బాబు ఓకే సరే, మీట్లో పెట్టు. సార్ వింటున్నాను సార్. కాపర్ వైర్ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈస్ 2 millimeter square. తర్వాత ప్రాబ్లం రా. Resistivity is 1.7 into 10 power minus 8 ohm meter. Carries a current of 1 ampere. The electric field in the copper is అన్నాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలరా, క్యాపిటల్ ఈ. చూడండి, అది ఇంజనీర్ అందాం. కాపర్ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు. థర్డ్ ప్రాబ్లం, కాపర్ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు. కాపర్ వైర్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత ఇచ్చాడంటే 2 millimeter square ఇచ్చాడా. థర్డ్ ప్రాబ్లం. ప్లస్ రెసిస్టివిటీ ఇచ్చాడమ్మా. రెసిస్టివిటీ ఎంత ఇచ్చాడంటే 1.7 into 10 power minus 8. 1.7 into 10 power minus 8 ఓం మీటర్. అయితే ఎలక్ట్రిక్ కరెంట్ ఇచ్చాడు. ఐ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 1 ampere ఇచ్చాడు. అయితే నువ్వు కనుక్కోవాల్సింది ఏంటంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. దీనికి ఎలా చేయొచ్చు అంటే, ఫార్ములా ఎలా రాయిస్తారంటే, జస్ట్ ఫార్ములా తెలుసుకుంటారా ఎలా వచ్చిందో. R is equal to rho L by A కదమ్మా. ఇక్కడ R ప్లేస్ లో ఓమ్స్ లో అప్లై చేయండి. V is equal to IR కదా. R is equal ఎంత రాయొచ్చు అంటే V by I అని రాసుకోవచ్చు. అప్పుడు rho L by A అవుతుంది. ఫార్ములా డెరైవ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే, ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బదులు ఏం రాయొచ్చు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ లెంత్ ఆఫ్ ద కండక్టర్ రాసుకోవచ్చు, ఇంటూ I. therefore rho L by A అవుతుంది. LL అనేది క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు E is equal ఎంత అవుతుందంటే I rho by A అన్నమాట. ఈ ఫార్ములా మనం డిరైవ్ చేసుకోవాలి అలా. అప్పుడు ఈ వాల్యూ ఫార్ములా వచ్చింది, అది అలాగే ఉంచుతున్నా. ఎలా వచ్చిందో తెలియాలంటే అది E is equal to I rho by A రా. I వాల్యూ ఇచ్చాడు, రో వాల్యూ ఇచ్చాడు, క్యాపిటల్ A వాల్యూ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే I వాల్యూ ఎంత అంటే 1 ampere. రెసిస్టివిటీ ఎంత అంటే 1.7 into 10 power minus 8 ఓం మీటర్. ఇది మిల్లీమీటర్స్ లో ఉందిరా, మీటర్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 2 millimeter square ఉంది కాబట్టి మిల్లీమీటర్ మీటర్లు ఏంటంటే 10 power minus 3 అనమాట. దీన్ని ఎలా రాస్తారంటే 2 into 10 power minus 3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయాలి ఇలా. అప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఎంత అవుతుందంటే 2 into 10 power minus 3 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. -3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 0.8 వస్తుంది. అంటే 17 లో 2 ఎన్నిసార్లు పోయేది అంటే 16 times, సారీ 8 times పోయేది. 2 8s are 16 అనమాట. ఇక్కడ 1 ఉంటుంది. ఇది ఎంత ఇదంటే 2 5s are ఎంత అంటే 10. 2 5s are ఏంటమ్మా సంతోష్ ఏంటి ఆన్సర్ వచ్చింది సార్, చెప్పనా సార్? వెరీ గుడ్. 0.85 ఇంటూ చెప్పరా ఎంత వచ్చింది సంతోష్? 10 power minus 8. 8.5 into 10 power minus 3 volt per meter. వెరీ గుడ్. అంతే. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ పవర్ లో కింద డినామినేటర్ లో 10 power minus 3 హోల్ స్క్వేర్ ఉంది, అంటే 10 power minus 6 అవుతుంది. ఇది డినామినేటర్కి వస్తే ఎంత అయ్యిందంటే 10 power 6 అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 0. ఇక్కడ -8 పవర్ లో, ఇది -8, ఇది ఏమైనా పవర్ లో +6 అనమాట. బేసిక్ సమానం కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. అంటే 0.85 into 10 power minus 2 అనమాట. 10 power minus 2 ఇలా ఉంచినా సరిపోయింది. నీకు లేకపోతే
ఒక పాయింట్ యువతల జరిపాం అనుకో 8.5 ఇంటూ 10⁻³ అని రాసుకోవచ్చు. -3. ఇక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి యూనిట్ ఏమవుతుందంటే వోల్ట్/మీటర్ అవుతుంది. వోల్ట్/మీటర్. ఇలా ఫార్ములా ఎలా వచ్చిందంటే డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. కరెంటు, రెసిస్టివిటీ, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇస్తే E = I/ρ/A అనమాట. I వాల్యూ ఇచ్చాడు, రో వాల్యూ ఎంత అంటే ఇదనమాట. అందులో సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. మెయిన్ ఇప్పుడు వెరీ గుడ్. మీకు నోట్స్ అనేది ఇచ్చాం కదా, మీరు మెయిన్ గా అందులో చదవాల్సింది ఏంటంటే రెసిస్టర్ సిరీస్, రెసిస్టర్ ప్యారలల్, ఓమ్స్ లా అవి చదువుకుంటే చాలు. ఇప్పుడు దాకా ఇచ్చిన దాంట్లో ఇంకో ఫార్ములా చెప్పాం కదా, ఈఎంఎఫ్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఇంటర్నల్ రెసిస్టెన్స్, వాటి మీద ప్రాబ్లం ఒకటి చెప్పాను, అది కూడా చూసుకోండి. అటువంటి ప్రిపేర్ అవ్వండి చాలు. ఆబ్జెక్ట్ ఉందని ఆబ్జెక్ట్ చెప్తున్నాను, లేకపోతే మీకు ఎల్ఏక్యూలు చెప్పేవాళ్ళం డైరెక్ట్గా. తీసేస్తున్నాను మీది. ఓకే సార్. అదే అందరు అటెండ్ అవ్వాలి క్లాస్, ప్రతి క్లాస్కి. నేను సంతోష్ ఫీజు కట్టామా నువ్వు? కట్టాను సార్, 6,000 కట్టాను సార్. ఓకే ఓకే. ఇలా మిగతా వాళ్ళు కూడా ఫీజు పే చేయాలమ్మా. కట్టి బుక్స్ తీసుకున్నా సార్. ఓకే. అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్డర్లో, నేను చెప్పినవి ఉన్నాయి. ఇప్పుడు ఆర్డర్లో వేరే ఉన్నాయా? ఆర్డర్లోనే ఉన్నాయి సార్ అన్ని. తర్వాత చూడరా, 4th ప్రాబ్లం. యూజింగ్ 3 వైర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ 1 ohm, 2 ohm, 3 ohm, ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్ దట్ పాసిబుల్ ఆర్ అన్నాడు. ఇక్కడ 4th ప్రాబ్లం రా. R1 = 1 ohm, R2 = 2 ohm. R1 = 1 ohm ఇచ్చాడా, R2 = 2 ohms. 3 రెసిస్టెన్స్ ఇచ్చాడు. వాటి యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే R1 వాల్యూ 1 ohm, R2 వాల్యూ 2 ohms, R3 వాల్యూ ఎంత అంటే 3 ohms అనమాట. ఇలా ఇచ్చాడమ్మా. అయితే వాడు ఏమడిగాడంటే ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్ దట్ పాసిబుల్ ఆర్ అన్నాడు. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని ఇలా కనెక్ట్ చేస్తే నీకు డిఫరెంట్ వాల్యూస్ అంటే ఎన్ని విధాలుగా నువ్వు కనెక్ట్ చేస్తే వాటికి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి అంటున్నాడు. అంటే ద నెంబర్ ఆఫ్ వేస్ టు కనెక్టెడ్ ద రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే X = ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇచ్చింది ఎంత అంటే 3 రా. అలా దాన్ని నెంబర్ ఆఫ్ ఫేస్ లో ఎన్ని విధాలుగా కనెక్ట్ చేయొచ్చు అంటే X = 2^n అనమాట. ద నెంబర్ ఆఫ్ వాల్యూస్, ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టెన్స్ పాసిబుల్ అంటున్నాడు. అంటే డిఫరెంట్ వేస్ లో ఎన్ని డిఫరెంట్ వేస్ లో నువ్వు కనెక్ట్ చేయొచ్చు అన్నదానికి ఫార్ములా X = 2^n అనమాట. ఇక్కడ n వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 3 ఇచ్చాడు. 2³ అని రాసుకోవచ్చు. n అంటే 3 కాబట్టి 2³ అని రాస్తాం. 2³ అంటే ఎంత అంటే 8. అంటే డిఫరెంట్ వాల్యూస్ వచ్చేటట్టుగా మనం రెసిస్టెన్స్ ఎన్ని వేస్ లో కనెక్ట్ చేసుకోవచ్చు అంటే 8 వేస్ లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ మూడింటిని సిరీస్, తర్వాత ఈ మూడింటిని ప్యారలల్, తర్వాత దీన్ని ఈ రెండింటిని సిరీస్, దీన్ని ప్యారలల్, అలా డిఫరెంట్ వేస్ లో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ద నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ద రెసిస్టెన్స్ ఈస్ కనెక్టెడ్ ఎంత అంటే X = 8 అనమాట. అయిందా? అయిపోయింది సార్. ఓకే. తర్వాత 5th సమ్ రా. 5th సమ్ ఏంటంటే సర్క్యూట్ ఇలా ఇచ్చాడు, జాగ్రత్త చూసుకోవాలి. 6 రెసిస్టెన్స్ ఈచ్ ఆఫ్ 12 ohms ఆర్ కనెక్టెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద టెర్మినల్స్ A and B అని ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు రా.
ఇలా ఇచ్చాడు రా. ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 12 ohms అని ఇచ్చాడు. అయితే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి దీనికి మధ్య కనుక్కోవాలి. ఇక్కడ చూడమ్మా, ఒక్కొక్క దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే 12 రా. 12. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం బ్యాటరీ ఏం చేస్తారా, రెసిస్టర్ ఎప్పుడు సిరీస్ లో ఉన్నాయని చెప్తామంటే సేమ్ కరెంట్ అనేది పాస్ అయితే సిరీస్ లో అని చెప్తాం. సేమ్ కరెంట్ పాస్ అవ్వకుండా డిఫరెంట్ కరెంట్ పాస్ అయితే కనుక ప్యారల్ లో ఉన్నాయని చెప్తాం. ఇక్కడ ఏకి బికి మధ్య మనం బ్యాటరీ ఇమాజిన్ చేసుకోవాలమ్మా. ఇలా ఇమాజిన్ చేసుకుంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఎప్పుడైనా కరెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బ్యాటరీ యొక్క హై పొటెన్షియల్ నుంచి కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కరెంట్ ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చిన కరెంట్ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి రా, 2 parts కి ఇలా వెళ్ళిపోతుంది. ఇందులోకి వెళ్ళే కరెంట్ ఇక ఇలా వచ్చిన తర్వాత కరెంట్ ఇందులో కొంత వెళ్తుంది, ఇందులో కొంత, అంటే ఈ రెండింటిలో డిఫరెంట్ కరెంట్ అనేది వెళ్తుంది. అంటే ఈ రెండు ఎలా ఉన్నట్టు అంటే ప్యారల్ లో ఉన్నట్టు. అలాగే ఈ రెండు కూడా ప్యారల్ లో ఉంటాయి. సరే, రెండు రెసిస్టెన్స్ ప్యారల్ ఉంటే ఫార్ములా R1 R2 ప్యారల్ ఉంటే టోటల్ రెసిస్టెన్స్ ఫార్ములా 1/R1 + 1/R2 వస్తుంది. అందువల్ల ఈ రెండు ప్యారల్ ఉంటాయి. సర్క్యూట్ ని నేను రీఅరేంజ్ చేసి రాస్తున్నాను. ఈ రెండు ప్యారల్ ఉంటాయి, ఈ రెండు ప్యారల్ లో ఉంటాయి. అప్పుడు ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఈ రెండు ఇలా ప్యారల్ వస్తాయిరా. ఈ రెండు ప్యారల్ ఇలా రాసాం. తర్వాత ఈ రెండు ఇలా రాస్తున్నాం. ఇది కూడా ప్యారల్ ఉంటాయి. అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఈ కింద ఉంది చూసారా, ఇది ఇలా వస్తాయి. ఇక్కడ 12, ఇక్కడ 12, ఇది 12, ఇది కూడా 12, ఇది 12, ఇది 12 రా. అప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఈ రెండు ప్యారల్ ఉంటే 1/12 + 1/12 ఎంత అయిందంటే 1/12 ఎంత అయిందంటే 2/6 అయింది. 2/12 అయితే 2/12 అంటే 1/6. ఇక్కడ 1/6 అంటే 1/R ఇది కూడా 1/6 వస్తుంది. కాబట్టి ఈ వాల్యూ మొత్తం ఎంత అయిందంటే 6 అయింది. ఈ వాల్యూ మొత్తం ఎంత అయిందంటే 6 అయింది. ఈ 6 ఈ 6 ఎలా ఉంటాయి అంటే సిరీస్ లో ఉంటాయి. అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ రాస్తాం డైరెక్ట్ గా 1/RP ప్యారల్ ఉంటాయి కాబట్టి 1/RP = 1/12 + 1/12 + 1/12. ఇప్పుడు ఎల్సిఎం ఎంత అయిందంటే 12 అవుతున్నాం. ఇది 1 టైం పోయింది, ఇది కూడా 1 టైం, ఇది కూడా 1 టైం. అంటే ఎంత ఆన్సర్ 3/12. వెరీ గుడ్. అప్పుడు 1/RP = ఎంత అంటే 1/4 అన్నమాట. RP = ఎంత అంటే 4. ప్యారల్ కాంప్లెక్స్ లో టోటల్ రెసిస్టెన్స్. అయిపోయింది సార్. స్క్రీన్ షాట్ అయిపోయిందమ్మా. అయిపోయింది సార్. అయిపోయింది. చేస్తున్నారా? అయిపోయిందా? రెండేశ్వరావు ఉన్నావురా? అయిపోయింది సార్. అయిపోయింది సార్. స్క్రీన్ షాట్ అయిపోయింది. సరిపోయింది. అయిపోయిందా? రేపు తీసేస్తా. సంతోష్ అయిందా? అయిపోయింది సార్. సంతోష్ అయిపోయింది సార్. అయిపోయింది సార్. నో ప్రాబ్లం.
తర్వాత సర్క్యూట్ ఎలా ఇచ్చాడు కరెంట్ I కమింగ్ ఫ్రమ్ ద బ్యాటరీ అండ్ అమ్మీటర్ రీడింగ్ ఈజ్ అన్నాడు. ప్రాబ్లం అమ్మీటర్ పెట్టాడు. అమ్మీటర్ ఇక్కడ చేద్దాం. ఇది అమ్మీటర్, ఈ అమ్మీటర్ లో పెట్టాడు. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 4 ohms. ఇది 4 ohms, ఇది 4, ఇది 4. అయితే అమ్మీటర్ లోకి వెళ్ళి కరెంట్ కనుక్కోవాలి. అమ్మీటర్ రీడింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా బ్యాటరీ దగ్గర వోల్టేజ్ ఎంత ఇచ్చాడంటే 2 volts ఇచ్చాడు. ఇప్పుడు కరెంట్ చూడండి, మనం సేమ్ కరెంట్ పాస్ అయితే సిరీస్ లో ఉన్నట్టు, డిఫరెంట్ కరెంట్ పాస్ అయితే ప్యారల్ లో ఉన్నట్టు. కరెంట్ అనేది కరెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడైనా పాజిటివ్ నుంచి కరెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అనే కరెంట్ ఇలా వస్తుంది. ఏ అనే కరెంట్ ఇలా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి 3 ways ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళే కరెంట్ I1, దీంట్లోకి వెళ్ళే కరెంట్ I2, దీంట్లోకి వెళ్ళే కరెంట్ I3. అంటే 4, 4, 4 ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ గా, అంటే డిఫరెంట్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి ప్యారల్ లో ఉన్నట్టు అన్నమాట. అలా ఉన్నట్టు ప్యారల్ లో ఉన్నట్టు. అప్పుడు ఈ రెండు ఇది ఇది ప్యారల్ లో ఉంటే అప్పుడు టోటల్ ఎంత అయిందంటే సరే 1/4 1/4 1/4 అంటే 1/R = 1/4 + 1/4 + 1/4 అంటే 3/4 అయింది. అంటే R = ఎంత అయిందంటే 4/3 అవుతుంది. 4/3. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఈ రెసిస్టెన్స్ ఎంత అంటే 4 రా, బ్యాటరీ వోల్టేజ్ ఎంత అంటే 2 volts. మనం I వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ప్లస్ అమ్మీటర్ రీడింగ్ ఫైండ్ అవుట్ చేయాలి. దాని చూడండి ఇక్కడ వచ్చిన రెసిస్టెన్స్ ఎంత అంటే 4/3 అన్నమాట. ఇది 4, ఇది 4/3 అన్నమాట. ఇక్కడ I అనే కరెంట్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఈ I అనే కరెంట్ 4 లో ఉన్న ట్రావెల్ అవుతుంది, 4/3 లో ఉన్న ట్రావెల్ అవుతుంది. సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి 4, 4/3 ఎలా ఉన్నట్టు సిరీస్ లో ఉన్నట్టు. చూడమ్మా, ఇక్కడ బ్యాటరీ I అనే కరెంట్ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగే వెళ్ళిపోయి I అనే కరెంట్ ఇలా సర్క్యూట్ అవుతాం. అంటే సేమ్ కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి 4, 4/3 ఎలా ఉన్నట్టు సిరీస్ లో ఉన్నట్టు. అండ్ R టోటల్ రెసిస్టెన్స్ అనొచ్చు. టోటల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే R = R1 + R2 అంటే 4 + 4/3. ఈ LCM కట్టుకుంటే ఎంత అయిందంటే 3 అవుతుందిరా. ఇక్కడ 2 టైమ్స్ పోయిందంటే ఇక్కడ 3 టైమ్స్ పోయింది. 3 × 4 ఎంత అంటే 12. 12 + 4/3 అవుతుంది. అంటే ఎంత అయిందంటే 16/3 అవుతుంది. సార్ 4 అవుతుంది. అప్పుడు నీకు I వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. I = పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బ్యాటరీ బై టోటల్ రెసిస్టెన్స్. therefore పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే 2 volts అన్నమాట. ఇది ఎంత అంటే 16/3 అన్నమాట. 16/3 పైకి వెళ్ళిపోయాం, 3 పైకి వెళ్ళి అప్పుడు 2 1s ఏమన్నా 2 8s అవుతుంది. అంటే టోటల్ కరెంట్ ఫ్రమ్ ద బ్యాటరీ ఎంత వస్తుందంటే 3/8. అయితే అమ్మీటర్ రీడింగ్ అనుకోవాలి. అన్ని రెసిస్టెన్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి, అన్ని రెసిస్టెన్స్ యొక్క రెసిస్టెన్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఎరా 3/8 ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి అమ్మా. ఎరా 3/8 ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఎరా 3/8 ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఎంత అయింది? 1/8 1/8 1/8 మూడుని యాడ్ చేసి 3/8 వచ్చింది అనమాట. ఆల్ రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ కాబట్టి the total current 3/8 is divided into 3 parts అన్నమాట. 1/8 1/8 1/8 1/8 1/8 1/8. అందువల్ల అమ్మీటర్ రీడింగ్ ఎంత వచ్చిందంటే అమ్మీటర్ రీడింగ్ ఎంత వచ్చిందంటే రీడింగ్ ఎంత అంటే 1/3
1/8 ampere వచ్చింది. The total current 3/8 divided into 3 parts. అంటే 3 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. అంటే 1/8 1/8 1/8. అందువల్ల ఇక్కడ దీంట్లో 1/8 దీంట్లో 1/8 దీంట్లో 1/8. అంటే 4 ఓం రెసిస్టెన్స్ లోకి ఎంత కరెంట్ అయితే వెళ్తుందో అమ్మీటర్ రీడింగ్ కూడా అంతే ఉంది. 1/8 అన్నమాట. అమ్మీటర్ రీడింగ్ ఎంత అంటే 1/8. ఎందుకంటే ఆల్ రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఈక్వల్ కాబట్టి టోటల్ కరెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. అంటే 3/8 3 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తే 1/8 1/8 1/8 వస్తుంది. అదే ఏందమ్మా స్క్రీన్ షాట్ అయిపోయింది సార్. స్క్రీన్ షాట్ తీసేసాను సార్, సరిపోయింది. హలో అయిందా సంతోష్? అయిపోయింది సార్. చేస్తారా? సరిపోయింది సార్. సేమ్ సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడు. కమింగ్ ఫ్రమ్ ద బ్యాటరీ అండ్ అమ్మీటర్ రీడింగ్ ద కరెంట్ రెడీగా ఇచ్చింది. ఇన్ ద సర్క్యూట్ షోన్ ద రీడింగ్ ఆఫ్ ద వోల్ట్ మీటర్ అండ్ అమ్మీటర్ ఆర్ అన్నాడు. ఇలా ఇచ్చాడు సర్క్యూట్. ప్రాబ్లం ఏమైనా బ్యాటరీ వోల్టేజ్ ఎంత అంటే 2 volts. ఇక్కడ అమ్మీటర్ ఇచ్చాడు.